ప్రియా, మ్మ్. పొద్దునుండి చూస్తున్నా రెస్ట్ లేకుండా రాస్తున్నావు. కొంపదీసి రామకోటేమన్నా రాస్తున్నావా మంచి మొగుడు రావాలని? మంచి మొగుడు రావాలంటే తలరాతలో రాస్తే వస్తాడు, రామకోటి రాస్తే కాదు. అబ్బో, మరంత సీరియస్గా ఏం రాస్తున్నావో? సీరియస్ గా కాదు, సిన్సియర్ గా మూవీ స్టోరీ రాస్తున్నా. నువ్వెప్పుడు ఎగ్జామ్లో రాసేది అదే గదనే, మళ్ళీ ఇంట్లో ఎందుకు రాస్తున్నావు? డిస్టర్బ్ చేయకమ్మా, థాట్స్ రాట్లే. అబ్బా, అది దిమాకునోళ్ళకొస్తాయి గాని నీకెందుకొస్తాయి? అబ్బా, పాపం దిమాక్ లేదని ఫీల్ అయినట్టుంది. అవునే, మూవీ స్టోరీ రాస్తా అని చెప్పి మెడికల్ స్టోర్కి మెడిసిన్స్ రాస్తున్నావు. రైటర్ స్క్రిప్ట్స్ అంటే అలానే ఉంటాయమ్మా, అయినా నీకు అర్థం కాదులే. నాకే కాదు, ఇది ఎవ్వడికి అర్థం కాదు. గూగుల్ కూడా గుర్తుపట్టలేని లాంగ్వేజ్లో రాసినావు. అవును, చైనా ఓన్కి స్టోరీ ఏమన్నా రాసిస్తా అని చెప్పినావా ఏంది? అది తెలుగు కథే కదమ్మా. అవునా? సరేనే, స్టోరీ ఏందో చెప్పు ఇంటా. వింటావా? అయితే నాకు కూడా ఒక నరేషన్ ఇచ్చినట్లుంటదమ్మా. ఈ స్టోరీ వినాలంటే చాలా ఓపిక ఉండాలి. 20 ఏళ్ల నుంచి నిన్ను భరిస్తూనే ఉన్నా. 20 నిమిషాలు ఓపికగా స్టోరీ వినలేనా? చెప్పు. ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదమ్మా, మినిమం డిగ్రీ చదివి ఉండాలా. హలో, డిగ్రీ డిస్టింక్షన్లా పాస్ అయినా, టెన్షన్ పడకు, చెప్పు. ఓకే, ఓపెన్ చేస్తే ఒక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఓహో, ఈ మూవీ చూసినాక జనాలు ఏడికి పోతారో అని సింబాలిక్ గా ముందే చెప్పినవు చూడు. నీ విజన్ కి హ్యాట్స్ ఆఫ్ ప్రియా. అబ్బా చెప్పేది వినమ్మా. చెప్పు. ఓపెన్ చేస్తే ఒక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, అందులో ఒక పిచ్చి అమ్మాయి. ఓ, నీకు కూడా క్యారెక్టర్ రాసుకున్నావా? నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. చెప్పాలన్న మూడు ఉత్సాహం రెండు సర్వనాశనం అయిపోయినాయి. సరే సరే, నువ్వు చెప్పు, నేనేంటా. ఇప్పుడు ఏమన్నాను? అలా హీరో వెళ్ళిపోతాడమ్మా, ఇలా టైటిల్స్ పడుతూ ఉంటాయి. ఏ ఫిలిం బై ప్రియాంక. ఈ స్టోరీ వినాలంటేనే కాదే, చూడాలంటే కూడా ఓపిక కావాలి. ఎలా ఉందమ్మా స్టోరీ? ఏ స్టోరీలైనా నవరసాలుంటాయి. నీ స్టోరీ లేందే 4-5 రసాలే ఎక్స్ట్రా ఉన్నాయి. నీకు తెలుసు కదమ్మా నా క్రియేటివిటీ గురించి. క్రియేటివిటీకి నీకు కిలోమీటర్ దూరం ఉందే. ఆ రెండు ఒక దగ్గర గలవవు గాని, నాకు పనుంది, నేను పోతున్నా. అమ్మా, ఇంతకు స్టోరీ ఎలా ఉందో చెప్పలేదమ్మా. ఈ స్టోరీ గిట నువ్వు సినిమా తీసినావనుకో ప్రియా, ఎగ్జిబిటర్ ఇల్లమ్ముకుంటాడు, ఇక డిస్ట్రిబ్యూటర్ దిక్కు లేకుండా పోతాడు, ఇక ప్రొడ్యూసర్ అంటావా అనికి పిచ్చి లేసి, ఇంతకుముందు నువ్వు చెప్పినావు చూడు ఎర్రగడ్డ హాస్పిటల్, పిచ్చి హాస్పిటల్ అని, అందులో పోయి జాయిన్ అవుతాడు లాస్ భరించలేక. అంటే నా స్టోరీ అంత వరస్ట్గా ఉందా అమ్మా?